16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు, అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిగా కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి, అందులో అధ్యక్షులు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు. ఫైనల్గా అలాంటి నాటికల్ వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకి మా అధ్యక్షులు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఏ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఈజ్ ఓన్లీ ప్రమోషన్, perpetuation, inculcation of our Indian culture amongst all the people. ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయూత పైడా కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు. వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మేము కళాభారతి మీకు ఎవరికి చెప్పలేదు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదే, దాని ఇబ్బందులు దానికే ఉన్నాయి. ఇప్పుడు చాలా మైనస్లో ఉన్న వీరు సోలార్ ఇవ్వడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది. మిగతా చోట్ల కూడా తెలుగు వాళ్ళకి వెళ్ళేటట్టుగా మీ అందరూ కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, వచ్చిన పాత్రికేయులందరికీ హృదయపూర్వక స్వాగతం. అంతకుముందు ఏఎస్ రాజా గారు మహారాజ్ పోస్టులుగా ఉన్నారు. వారి తరువాత పైడా కృష్ణప్రసాద్ గారు ఎవరిలా ఎన్ని సంవత్సరాలైనా వీటిని పోషిస్తాము జరపడానికి అని ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాటకం మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతులకి పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది. ఎందువల్లంటే మనం ప్రత్యక్షంగా చూడటం వలన మన హృదయానికి హత్తుకుంటుంది. అది వేరే చోట చూసిన కంటే నాటకాన్ని డైరెక్ట్గా వీక్షించటం వలన ప్రేక్షకుడికి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా మన భారతీయ కళలో మరుగున పడుకోకుండా మన కళాభారతి మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మల అన్నీ, ఈ మధ్య అయితే మనం సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నీ ఇక్కడ జరుపుకుంటూ మన వచ్చే తరాలకి మన సంస్కృతిని అందించాలి అనే ముఖ్య ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఏప్రిల్ 12 నుంచి 16 వరకు కళాభారతి కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలు జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఈ చాలా మంచి నాటకాలు వచ్చాయి. ఈ నాటకాలు చూడటం వల్ల ప్రజలకి మనసులో ఆ సందేశం హత్తుకుని వారికి చాలా మార్పు జరగటానికి ఎంతో దోహదపడుతుంది. ఈ నాటకం స్క్రీన్లో చూసింది, టీవీలో చూసింది కాకుండా అది డైరెక్ట్గా చూడటం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ నాటకోత్సవాల్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రెస్ వారికి కోరుకుంటూ సెలవు తెలియజేయడానికి మాత్రమే నేను 2 నిమిషాలు తీసుకుంటా. ఇప్పుడు ప్రసార మాధ్యమాలు విస్తృతి బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది గొట్టాలన్నా కూడా సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్ నవ్ డేస్. ఈ నాటకాల గురించి అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్, కెనడా, లండన్ ఇలా ఉన్న వాళ్ళందరూ నాటకాలు చూసి స్పందిస్తూ మాతో మాట్లాడుతున్నారంటే అది మీరు చేసిన సాయం వల్లనే, మీ కంట్రిబ్యూషన్ వల్లనే. సో మిగతా వాళ్ళు అలా వచ్చేలాగా వెళ్తారు, కానీ ముఖ్యంగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్, దాన్ని మించింది లేదు. కానీ సోషల్ మీడియాని ఎవ్వరూ తక్కువ అంచనా వేయద్దు. సోషల్ మీడియాకు ఉన్న శక్తి చాలా అపారమైంది.
ఇప్పుడు నాటకం గురించి మాట్లాడాలంటే నాటకమే ఇప్పుడున్న అన్ని ప్రసార మాధ్యమాలకు ఆద్యమని నేను చెప్పగలను. ఉదాహరణకు పౌరాణిక నాటకాలు, సత్యరచంద్ర లాంటి నాటకాలు ప్రేరణతోనే ఫస్ట్ సినిమా మనకి 1913లో ఇప్పుడు మనం దాదా ఫాల్కే అంటాం కదా, ఆ ఫాల్కే గారు తీసిన తొలి సినిమా సినిమా రాజా హరిశ్చంద్ర. ఎందువలనంటే అప్పటికింకా సామాజిక అంశాలు ఇలాంటివి ప్రజల్లోకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో పౌరాణిక నాటకాల ద్వారానే, ఇప్పుడు స్వాతంత్ర సమరంలో కూడా నాటకాల ద్వారానే ప్రజలను చైతన్యపరచడానికి, జనజాగృతికి వాటిని ఎక్కువగా ఉపయోగించారు కనుక అదే మాధ్యమాన్ని మళ్ళీ సినిమాలుగా తీస్తే బాగుంటుందని చెప్పి దాదాపు వరుసగా 10-15 మన సినిమా కూడా, మన భాషలో వచ్చిన సినిమా కూడా మొట్టమొదటిది పౌరాణిక సినిమాని లవకుశ. ఈ నాటకాలన్నీ ప్రేరణతోనే ఈ కొత్త ప్రసార మాధ్యమాలు సినిమా కావచ్చు, మనం ఇందాక ఇప్పుడు చేస్తున్న యానిమేషన్, కార్టూన్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్స్ కోట్ల వ్యాపారం చేస్తున్నారు. కోట్లు కాదు, లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దానికి ప్రేరణ కేవలం మన సాంప్రదాయ ప్రసార మాధ్యమాలే. నాటకం అజిరామరం, నాటకం చిరంజీవం. కనుక మీరు సైతం ఈ నాటకాన్ని ప్రమోట్ చేసే యజ్ఞంలో పాలు పంచుకోవాలని, విస్తృత ప్రచారం కల్పించి ఈ నాటకాలను, నాటక సమాజాలను, నాటక పోషకులను ఆదరించాలని, లాగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి మరోసారి మా అందరి తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తూ నమస్తే.